పంచశీల్ బాబా ఎవరైతే రక్షా కవచం ఏర్పాటు చేశారో నేను దాన్ని బద్దలు కొట్టి వెళ్తాను. కానీ నువ్వు ఆ కవచాన్ని ఎలా బద్దలు కొడతావు? నాకొక దారి దొరికింది ప్రియా. నేను రాజుని త్వరలోనే కలుస్తాను. ఎవరైనా ఉన్నారా? లక్ష్మణ్, రాజ్ ఉన్నారా? హలో, ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు ఠాగూర్. నువ్వు నీ దొంగ బాబాకి చెప్పి నన్ను బంధించావు కదా, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసిన పాపాలకు నేను నిన్ను శిక్షిస్తాను. నువ్వు నాకేదైతే చేశావో నేను నీకదే చేస్తాను. పరిగెత్తు ఠాకూర్, అరవు. నిన్ను కాపాడేందుకు ఎవ్వరూ రాదు. నీకు నా గురించి తెలియదు. నీకు తెలియదు నేను ఎవరో. నిన్ను ఎలా మర్చిపోగలను ఠాకూర్? నాకు గుర్తుంది. దుష్టుడా, మోసగారా, హంతకురివి, నా నాగార్జునుని చంపిన వాడివి. కాపాడండి. ఆ అమ్మాయి గురించి నేను మొత్తం తెలుసుకొని తీరాల్సిందే. అంటే ఆ అమ్మాయి నీకు ఈ రోజే కలిసింది, నువ్వు తన ఇంటికి తీసుకొచ్చావా? అవునండి, కానీ తన ఇంట్లోకి రాలేదు. అరే ఓ మా పెళ్ళామా? ఈయన నోటిన పువ్వులు ఎకురుస్తాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరో తెలియని వాళ్ళని ఇంటికి తీసుకురాకూడదని తెలీదా? అపరిచితురాలా? ఆ అమ్మాయి వల్లే నా కళ్ళు వచ్చాయి, లేకపోతే గుడ్డిదాన్నే అయ్యేదాన్ని. అదేమీ కాదా? ఎందుకు అవుతుంది? మనం ఎవరం అసలు? ఒక పెద్ద ఇంటికి చిన్న పని మనిషిని. ఇప్పుడు అసలు పని మనిషి అనే మాట ఎందుకు వచ్చింది? సరే విను, ఈ రోజు నాకు రావడానికి ఆలస్యం అవుతుంది. ఇక మీదట అపరిచితులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే ఇక నుంచి నా ప్రాణానికి ప్రమాదం ఉంటే నన్ను కాపాడే వ్యక్తికి చెప్తాను. ఏమండి, ఆగండి, నన్ను కాపాడకండి, చావనివ్వండి అని. ఎందుకంటే మా వారికి మీ మీద నమ్మకం లేదు. మీరెవరైనా సరే, సరేనా? అరే, ఆ అమ్మాయి ఎంత బాగుంది, పద్ధతిగా, అందంగా. ఎక్కడ దొరుకుతారు ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు? నమస్కారం నాన్న. ఈ రోజుల్లో అమ్మాయిలకు మాట్లాడే విధానం కూడా తెలియట్లేదు. ఒక పక్క మనం తన ప్రాణం కాపాడడం, మన థ్యాంక్ యూ చెప్పడం పక్కన పెడితే, పైగా మనల్ని చూసి ఈ నల్ల పిల్లిని నీ సంగతి చెప్తాను. ఏమైంది? ఎందుకలా గొడుగుతున్నావు? ఎందుకంత కోపంగా ఉన్నావు? అరే ఏం చెప్పుకుంటావమ్మా? అరే ఆ పాత హవేలు ఉంది కదా, అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు నందిని, నంబర్ 1 పొహరుబోతు అమ్మాయి. నోర్మోయ్, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. తనని ఏమీ అనొద్దు. ఏంటమ్మా పిచ్చి పట్టిందా ఏంటి? నంబర్ 1 కి చెందిన పొగరుబోతు అమ్మాయి, అలాగే చాలా గర్వంతనకి తలతిక్క అమ్మాయి. ఎంగిల్ చేస్తావా? నాకు పిచ్చి పట్టలేదు, నీకు మీ నాన్నకే పిచ్చి పట్టింది.
ఏ అమ్మాయి అయితే మీ అమ్మని కాపాడి ఇంటి దగ్గర దింపి వెళ్ళిందో తన గురించి ఇలా మాట్లాడుతున్నావా? హ్మ్. అన్నీ మీ నాన్న పోలికలే. అమ్మ ప్రాణం కాపాడిందా? ఇంటి దగ్గర దింపిందా? నాకు నువ్వెవరో తెలీదు. నేను నిన్న ఎప్పుడూ కలవలేదు. నౌ జస్ట్ త్రో హిమ్ అవే. ఏ అమ్మాయి అయితే మీ అమ్మ ప్రాణాలు కాపాడి ఇంటి దగ్గర దింపిందో తన గురించి ఇలా మాట్లాడుతున్నావా? హే బజరంగ్ ఏంటి ఈ గందరగోళం? నువ్వే దీన్ని పరిష్కరించు. నాకు అర్థం కావడం లేదు. నందిని, నీకు నమ్మకమా కవచాన్ని ఛేదించే మార్గం దొరికిందని? హా ప్రియా, ఈ రోజు వెన్నెల రాత్రిలో నేను ఆ ధతూరే పువ్వు పాలు తాగితే నేను ఆ రక్షా కవచాన్ని దాటగలను. నిజమా? అంటే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నమాట. హా, మనం ఆ ధతూరే పువ్వుని తీసుకుని శివుడి గుడికి వెళ్ళి చంద్రుడు వచ్చే వరకు ఎదురు చూడాలి. నందిని, ఈరోజు చంద్రుడు వచ్చేలా లేడు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నువ్వు తన ఇంట్లోకి వెళ్ళి మరి ఆమె డైరీని తీసుకుని వచ్చావా? నువ్వు రాక్ స్టార్ లా ఉన్నావు బ్రో. చిన్నబాబు, మీకు తెలుసా మేము వాళ్ళ ఇంట్లో దూరడానికి ఎన్ని కష్టాలు పడ్డామో. ముందు వాళ్ళ గార్డుకు అబద్ధం చెప్పి తర్వాత వాళ్ళ గదిలోకి దూరం, తర్వాత తను బాత్రూంలో. వాట్? అరే, నువ్వు తన బాత్రూంలో ఏం చేస్తున్నావు? లేదు చిన్నబాబు, బాత్రూమ్ కాదు, అది లివింగ్ రూమ్. మీరు కూడా ఏదో వింటారు. సరే, ఇది వదిలేయండి. మీరు ఈ డైరీ చెక్ చేయండి. అందులో నందిని గారి గురించి ఏమేం దాసిందో చూడండి. ఆమె పుట్టినరోజు ఎప్పుడు, ఆమె హాబీస్ ఏంటి, తనకి ఏ సినిమా ఇష్టం, ఎలాంటి పాటలు వింటుంది చెక్ చేయండి. అరే, ఈ డైరీ మొత్తం ఖాళీగా ఉంది, కానీ ఇక్కడ ఒక డేట్ రాసి ఉంది. వెరీ స్పెషల్ డే అని ఉంది. కానీ ఏం స్పెషల్ అయి ఉండొచ్చు? అరే, అది తన బర్త్డే అయి ఉంటుంది. డేట్ చెక్ చేయండి. ఇది రేపటి డేటే. సూపర్ చిన్నబాబు. మీరు రేపటి రోజుని తనకు గుర్తుండిపోయేలా చేయండి. తనకి గిఫ్టులు, పువ్వులు పంపుతూ ఉండండి. ఆ తర్వాత చూడండి, ఈ లవ్ స్టోరీ ఉంది కదా, అది నడవదు, పరిగెడుతుంది. అవునా? అరే, రేపు తన బర్త్డే అని కన్ఫర్మేషన్ ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నతో కూడా అయిండొచ్చు కదా. అది అసలు ఆలోచించనే లేదు. ఐ నో, దానికి బుర్ర కావాలి, కండలు కాదు. చిన్నబాబు, ఒకటి మీకోసం అబద్ధం చెప్పి పెస్ట్ కంట్రోల్ వాళ్ళ వెళ్ళాం. మీరు నన్ను ఎలా అంటున్నారా? ఆపు, కారాపు. రాజ్, తను నందిని కదా? అవును చిన్నబాబు, తనతో పాటు తన ఫ్రెండ్ కూడా ఉంది. అదే మనకి క్యాక్టస్ ప్లాంట్ ఇచ్చింది కదా, తనే. ఆహా, కానీ వీళ్ళు ఇంత రాత్రిపూట అడవిలో ఏం చేస్తున్నారు? అది వాళ్ళ క్యాక్టస్ ప్లాంట్ ని వెతుక్కుంటూ వెళ్తున్నారేమో. అరే, జోక్ కూడా ఒక టైం ఉంటుంది, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించరా. ఇప్పుడు నాతో రా. వస్తున్నా. నాతో పాటు అడవిలోకి రా. హే బజరంగ్ బలి, నువ్వే కాపాడాలి. ప్రియా, ధతూరా ఇక్కడ ఎక్కడో ఉంటుంది. జాగ్రత్తగా వెతుకో. నందిని, నమ్మకమా దద్దురా పువ్వు ఇక్కడే దొరుకుతుందని? అవును ప్రియా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నేను నందినిని ఇలా అడవిలో కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా మనం ఇద్దరం ఇలా తిరుగుతామని అస్సలు అనుకోలేదు. సింహం చిరుతలని వేటాడుతున్నట్టు తిరుగుతున్నాం. వాట్, ఏమైనా అన్నావా? అటువైపు చూద్దాం. అదిగో ధతూరే పువ్వు.
చూడు దొరికింది. హర హర మహాదేవ్. నందిని, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ప్రియా, ఎవరో కనుక్కో. ఈ నల్ల పిల్లి ఇక్కడికి కూడా వచ్చేసాడా? నేనెక్కడికి వెళ్ళినా తన సమస్యలా వస్తున్నాడు. ఇతనికి ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా తన ఫ్రెండ్ తనతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడేం చేద్దాం? అవన్నీ తర్వాత తెలుసుకుందాం. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా. సరిగ్గా అన్నావు. పద ప్రియా, త్వరగా పద. ఇటువైపే కదా నందిని వెళ్ళింది. హఠాత్తుగా ఏమైంది? నేను ముందే చెప్పాను, ఆ అమ్మాయి కాదు పజిల్ అని. ఏంటి, ఏదైనా అన్నావా? లేదు లేదు, అట్ట చూద్దాం. అయినా చిన్న బాబు, మీరు ఇలా పిచ్చి వాళ్ళు అయిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరైతే లవర్ బాయ్లా మారిపోయారు. చిన్న బాబు ఎక్కడికి వెళ్ళారు? చిన్న బాబు, నేను కూడానా?